మా గురువర్యులు కీర్తిశేషులు కాకుమార్ నాగేశ్వరరావు గారిని స్మరించుకుంటూ రాష్ట్ర స్థాయి 17 సంవత్సరాలలోపు బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలకి విచ్చేసినటువంటి క్రీడాకారులకు కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించినటువంటి నిర్వాహకులకు ఈ కార్యక్రమానికి చక్కటి అవకాశం కల్పించినటువంటి లోయలా పాఠశాల యాజమాన్యానికి మన స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి తరఫున ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కిన మల్లికార్జునరావు గారి తరఫున మన వినుకొండ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి షకీలా గారి తరఫున అదేవిధంగా ఫాదర్ గారి తరఫున అదేవిధంగా ఈనాటి పరిశీలకులు ప్రసాద్ రెడ్డి గారి తరఫున వేదికను అలంకరించిన పెద్దలందరి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈరోజు ఈ పాఠశాలకి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఏర్పాటు చేయడానికి అవకాశం అంత ఈజీగా రాలా. నేను ఇదే స్కూల్లో 10వ తరగతి వరకు చదివినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా నేను స్టేట్ బాస్కెట్బాల్ ఆడున్నాను ఇక్కడ. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి అని చెప్పి రాష్ట్రం మొత్తం మీద 3 స్కూల్స్కి అవకాశం ఇస్తే 2 ఇంగ్లీష్ మీడియం, 1 తెలుగు మీడియం స్కూల్ ఉన్నాయి. ఆ 2 ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కూడా 1 హైదరాబాదు, 2 విజయవాడ సిద్ధార్థ అయితే ఒకే ఒక్క తెలుగు మీడియం స్కూల్, అది వినుకొండ ఇదే లైలా స్కూల్ అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను. అంటే స్పోర్ట్స్కి ఎంత ప్రాధాన్యం ఈ స్కూల్ నుంచి వస్తుంది కాబట్టి వాటి ఆధారంగా ఈరోజు అవకాశం వచ్చింది. అటువంటి అద్భుతమైన వ్యాయామ ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. అదే స్ఫూర్తితో ఒక 10 రోజుల క్రితం ఇక్కడ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు విజయవంతంగా నిర్వహించాము. మాకు అందరూ కూడా చెప్పింది ఏంటంటే విద్యార్థులు కానీ మరి వాళ్ళకి సంబంధించిన వ్యాయామోపాధ్యాయులు చెప్పింది ఏంటంటే మీరు అద్భుతమైన ఏర్పాట్లు చేశారు, మమ్మల్ని కనులు పెట్టేలా చూసుకున్నారు, మేము ఇప్పుడు ఈ ఆతిథ్యాన్ని ఎప్పుడు మర్చిపోలేము, గెలిపోవటంతో సంబంధం లేకుండా అద్భుతమైన మమ్మల్ని ఏర్పాట్లు చేశారని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మా ఆంజనేయ గారు అడిగింది ఒక్కటే, మీకేమైనా పొరపాట్లు జరిగితే చెప్పండి, క్షమించండి, తర్వాత జరగబోయే పోటీల్లో ఆ పొరపాట్లు కూడా సర్దిద్దుకోండి. రాష్ట్ర స్థాయిలో 175 నియోజకవర్గాల్లో కూడా వినకుండా అద్భుతమైన గుర్తింపు రావాలని మేము గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందుకు మీ అందరూ సహకరించాలని చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు మాకు ఈ అవకాశం వచ్చింది. మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, గెలుపోవటంతో సంబంధం లేకుండా ఈరోజు రేపు 2 రోజులు కూడా అత్యద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మీరు ఉన్నతమైన క్రీడా ప్రదర్శన చేసి నిర్వాహకులకి, వ్యాయామోపాధ్యాయులకి, ఆతిథ్యం ఇచ్చిన మా అందరికి కూడా మంచి పేరు తీసుకొచ్చి ఎటువంటి అపశృతి జొల్లకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగిన కూడా మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.